పట్టాభి గారు అప్పుడు మాట్లాడిన మాట అమ్మ డాష్ బూతుకి పదం అది ఆ రోజున. అప్పుడు తెలుగుదేశం కార్యాలయం మీద వీళ్ళు వెళ్ళి దాడి చేశారు. అలాగే వాళ్ళ ఇంటి మీదన దాడికి వెళ్ళారు. అప్పుడు మహిళలు ఉన్నారు, ఇదిగో మహిళల మీద దాడి, మహిళలు ఉండగా ఇంటి మీద దాడి చేస్తారా అన్నారు కదా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, పరామర్శించారు కదా. అప్పుడు ఆ బూతుని సమర్థించారా, వ్యతిరేకించారా? మా వాడు ఇట్లా మాట్లాడడం తప్పని ఏమన్నా అన్నారా? పైగా ఇప్పుడు ఈ మాటని సమర్థించాడు జగన్ అని రాస్తున్నటువంటి వాళ్ళు, జగన్ అక్కడ చెప్పిన పదం ఏంటి? ఆ మాట అన్నందుకు ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాడు దానికి, అయినా దాడి చేశారు అన్నాడు. అంతేగాని ఆయన అన్నది తప్పేంటి అనలా. వీళ్ళు పెట్టారు హెడ్డింగ్, ఆయన అన్నది తప్పేంటని. అక్కడ అతని మీద అతను గుడికి వెళ్ళి ఈ పూజ చేసి వస్తున్నాడు, వీళ్ళు పెట్టిన స్టిక్కర్లకు వ్యతిరేకంగా లడ్డూల మీద తప్పుడు ప్రచారం చేసి వస్తుంటే అతని కర్రలు అటు ఇటు పట్టుకుని బూతులు తిడతా వెంటపడ్డారు. ఆ వెంటపడ్డటువంటి సందర్భంలో అతను మాట్లాడిన పదం, ఆ పదాన్ని ఇంటికి వచ్చి తప్పుబట్టాడు. మళ్ళీ తను ఇదే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాడు, అయినా దాడి చేశారు అనినే కదా అతను చెప్పింది. మరి దాన్ని హెడ్డింగ్లో వక్రీకరిస్తున్నారు, వార్తలు వక్రీకరిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు మనందరం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచో ఆ జరిగిన పరిణామాలు ఏంటో రాసిన వార్త ద్వారానే తెలుసుకుంటాం. ఆ వార్తలు రాసేవాడే మోసగాడైతే, కాపు కాసేవాడే దొంగ అయితే ఏం చేయాలి? ఇక్కడ ఆ పత్రికలే దొంగలైనవి, తప్పుడు వార్తలు రాస్తుంది, తప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంది వాళ్ళే. ఒక సుదీర్ఘమైన మాటలో 2 ముక్కల్ని తీసేసి దాన్ని కొంచెం అటు ఇటు చేసి రాసేస్తున్నారు వీళ్ళు, హెడ్డింగ్లు పెట్టి తప్పుడు దాంట్లో. ఇప్పుడు ఈ ముక్క అతను అన్నది ఇది కదా, దాంట్లో కొంత కట్ చేసి పడేసి దాన్ని సమర్థిస్తున్నాడు. మరి